హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం క్యాప్సికమ్ పల్లీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. రసము సాంబారు వేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. పల్లీలు లో ఫ్లేమ్లో వేస్తేనే స్లోగా వేగి చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తున్నారుగా, ఈ విధంగా అన్నీ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇది హీట్ అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి. ఒక అర నిమిషం పాటు వేగనివ్వండి పచ్చిపప్పుని. అందులోనే ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. మరోసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉండే కొన్ని కరివేపాకు ఆకులు వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోండి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు క్యాప్సికమ్ పీసెస్ తీసుకోండి. కొంచెం పెద్దవిగానే తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ తీసుకుంటే మనకి సరిపోతున్నాయండి. ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు కుక్ అవ్వడానికి మనకి ఎక్కువసేపు ఏం పట్టదండి. 1 నిమిషం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకోండి. ఇది కుక్ అయ్యే లోపల మనం దీనికి పల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. పల్లి కారం కోసం మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక వెల్లుల్లిని ఇలా పాయల కింద తీసుకొని వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. వీటన్నిటిని కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని జస్ట్ ఒక్క పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. అంటే ఒక్కసారి తిప్పి వదిలేసేయండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం ఫ్రై తినేటప్పుడు అక్కడక్కడ పల్లీలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాప్సికమ్ కూడా హాఫ్ కుక్ అయిపోయినాయి మనకి, చూస్తున్నారు కదా. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక చిటికటంతా పసుపు వేసుకోండి. మనం వేసుకున్న పసుపు మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ కారం మొత్తం కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కారం మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా
ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో వేసామనుకోండి మనం వేసుకున్న కారం మొత్తం కూడా మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ క్యాప్సికం పల్లీ ఫ్రై మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత చూసారు కదండి, క్యాప్సికం బాగా కుక్ అయిపోయి కారం కూడా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం పల్లీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ మార్నింగ్ బిజీ షెడ్యూల్లో చాలా క్విక్గా అయిపోతుందండి. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.